గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా రావడంపై సర్వత్రా ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. గన్నవరం విమానాశ్రయం వద్ద తెదేపా నేతలు సంబరాలు చేసుకున్నారు. ఎంపీలు కనకళ్ల నారాయణ, కేసినేని నాని, ఎమ్మెల్యే వంశీమోహన్, ఎయిర్పోర్టు అధికారులు మిఠాయిలు పంచుకున్నారు. అంతర్జాతీయ హోదా ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు కృషి వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. ఓకే సార్. లాంగ్వేజ్ అందరూ కాదు మొత్తం ఇంతవరకు వస్తుంది. విజయవాడ నుంచి చాలామంది యాత్రికులకి ప్రయాణం చాలా సులువవుతుంది. ఇతర దేశాల నుంచి వచ్చేవారు కానీ ఇక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్ళేవాళ్ళు కానీ మరి అలాగే హజ్ యాత్రికులు కూడా ఇక్కడ హజ్ టెర్మినల్ పెట్టాలని చెప్పి పాత ఎయిర్పోర్ట్ని హజ్ టెర్మినల్కు భాగంగా నిర్ణయించడం జరిగింది. కేంద్ర మంత్రిత్వ గారితో మాట్లాడిన తర్వాత దాని గురించి కూడా ఒక పక్క ప్రణాళిక సిద్ధమవుతుంది. రాబోయే రోజుల్లో ఇంకో టెర్మినల్, పర్మనెంట్ టెర్మినల్ 560 కోట్లతో దాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం. అది త్వరలోనే దాని పనులు కూడా ప్రారంభమవుతాయి. అట్లాగే ముందు 2300 మీటర్లు ఉన్నటువంటి రన్వే ఇప్పుడు 3400 మీటర్లకి దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకో 1000 మీటర్లు అంటే 4400 మీటర్లు చేసి దీన్ని కోటెఫ్ ఎయిర్పోర్ట్గా అప్గ్రేడ్ చేయబోతా ఉన్నాం. రేపు ఆగస్టు నుంచి ఎక్కడికైనా విదేశీ విమానయానం చేయాలంటే ఇక్కడి నుంచే కస్టమ్స్ ఇమిగ్రేషన్స్ క్లియర్ చేయడానికి కూడా మరి చాలా సులువుగా ఉంటుంది. అట్లాగే కార్గో టెర్మినల్ కూడా రెడీ అవుతుంది. ప్రస్తుతం డొమెస్టిక్ కార్గోతో స్టార్ట్ చేసి రేపు రాబోయే రోజుల్లో అంతర్జాతీయ కార్గోను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఎయిర్పోర్ట్ అవటం వలన అనేక పరిశ్రమలు కానీ ఇవన్నీ రావడానికి, ఉపాధి అవకాశాలు పెరగడానికి కూడా ఎంతో అవకాశం ఉంటుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్గా మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత హైదరాబాద్ ఏ రకంగా ర్యాపిడ్గా డెవలప్ అయింది అనేది మనం అందరం చూసాం. అదేవిధంగా ఈ ప్రాంతం కూడా చాలా స్పీడ్గా డెవలప్ అవడానికి ఈ ఎయిర్పోర్ట్ ఉపకరిస్తుంది. దీర్ఘకాలంగా మనం ఎదురు చూస్తున్న ఒక కళ నిజమైన రోజుగా మనం ఈ రోజు భావించవచ్చు. దీంతో అంటే అనౌన్స్మెంట్ నిన్న వచ్చినప్పటికీ దీంతో గ్రౌండ్ వర్క్ గత 6 నుంచి 9 నెలలుగా జరుగుతూ వచ్చిందండి. మా ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు పౌర విమానయాన శాఖ అభ్యర్థన మేరకు ఫీజిబిలిటీ స్టడీని కండక్ట్ చేయడం కోసం మాకు కోరిందండి. దాంతో ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్, కస్టమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ అధికారులు మనం సమీకరించుకొని జాయింట్ సర్వే చేయడం జరిగిందండి. జాయింట్ సర్వే చేసుకున్న తర్వాత ప్రస్తుతం ఉన్న ఓల్డ్ టెర్మినల్ బిల్డింగ్ని కొద్దిపాటి మోడిఫికేషన్స్తో ఆధునీకరించి అంతర్జాతీయ స్థాయి విమానయానానికి సరిపడే విధంగా తయారు చేయడం కోసం కొన్ని ప్రణాళికలు రూపొందించడం జరిగింది. అది జరిగిన తర్వాత మేము ఒక ఫీజిబిలిటీ రిపోర్ట్ అని పంపడం జరిగిందండి. దాని ఆధారంగా నిన్న మనకి ఈ అంతర్జాతీయ విమాన స్థాయి మనకి అనౌన్స్మెంట్ కేంద్ర మంత్రివర్గం ద్వారా చేయడం జరిగిందండి. దానికి మేమందరం చాలా సంతోషిస్తున్నామండి. రైతులందరూ కూడా అభివృద్ధి కాంక్షించి 700 గతంలో ఇది ఇక్కడ నుంచి సెకండ్ వరల్డ్ వార్ కూడా ఇక్కడి నుంచే జరిగింది. మేము పుట్టలేదు ఆ రోజున. ఇప్పుడు ఎయిర్పోర్ట్ని ఆగమగోచరంగా వదిలేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు మన రాష్ట్రం విడిపోవటం, దీన్ని డెవలప్ చేయటం చాలా ఆనందదాయకంగా ఉంది. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎక్కడికో వెళ్ళి బోళ్ళు దూరం వెళ్ళి ఎక్కువ దూరం వెళ్ళి విమానం ఎక్కే కన్నా ఇక్కడ దగ్గరలో ఉండి విమానం ఎక్కడం మాకు ఆనందమే కదా, సంతోషమే కదా. ఎయిర్పోర్ట్కి అంతర్జాతీయ హోదా రావడం చాలా సంతోషకరమైన విషయం అండి. కేసరపల్లి ఇది వరకు మంచి ఎయిర్పోర్ట్గానే ఉంది, కానీ ఇప్పుడు అంతర్జాతీయ హోదా రావడం మా కేసరపల్లికి చాలా గర్వకారణంగా ఉంది.